ఫైనల్లీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద చావుకి కంక్లూజన్ వచ్చేసింది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చేసింది. ప్రవీణ్ పగడాల గారిది హత్య లేదా యాక్సిడెంటా అది తెలియాలంటే ముందు మీకు ఆయనకున్న ఈ మందు అనే అలవాటు గురించి కూడా పూర్తిగా తెలియాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు రీసెంట్గా రాజమండ్రిలో ఒక స్థలం కొన్నారు. అండ్ అక్కడ ఆ స్థలంలో ఒక బైబిల్ కాలేజ్ కట్టించాలని ఆయన అనుకున్నారు. అండ్ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ వెల్డింగ్ వర్క్స్లో భాగంగానే అక్కడ లోకల్ ఏరియాస్లో తిరగటానికి ఆయనకు ఒక బైక్ కావాలని అనిపించింది. అండ్ ఈ బైక్ కోసమే ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్ తీసుకుని బయలుదేరారు. కానీ మధ్యలో ఒక వైన్ షాప్ దగ్గర మందు కొనుక్కుని ఆ మందు తాగి ట్రావెల్ చేయటం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన 3 చోట్ల 3 సార్లు మందు కొన్నట్టు ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అన్నిసార్లు ఆయన తాగి బైక్ డ్రైవ్ చేయటం వల్ల ఆల్మోస్ట్ 3-4 ప్లేసెస్లో ఆయన పడిపోయారు. అండ్ ఇలానే ఆయన ఇంతకుముందు కూడా చాలాసార్లు చాలా చోట్ల మందు కొన్నట్లు ఆయన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా పోలీసుల వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఆయన తాగుతూ తూలుతూ రాజమండ్రికి దగ్గరలో ఉన్న కొవ్వూరు వరకు వచ్చారు. ఆ కొవ్వూరులో పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక చిప్స్ రోడ్డు ఉంటుంది, కంకర్రాలతో కూడుకున్న రోడ్డు. ఆ రోడ్డు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి ఆయన ముందుకు పడిపోయారు. ఆయన పడిన కొన్ని మిల్లీ సెకండ్స్కే ఆయన బైక్ కూడా ఆయన మీద పడిపోవడం వల్ల ఆయన చనిపోయారు. ఇప్పుడు ప్రూఫ్స్ విషయం గురించి మాట్లాడుకుందాం. తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు, అవి కూడా చూసాము. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. సో ఫైనల్లీ ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు, యాక్సిడెంటే అని తేలిపోయింది. ప్రతిసారి మనం చూసింది మనం అనుకున్నదే నిజం అయిపోదు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు బయటికి ఎదవల్లా కనిపిస్తూ మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అండ్ మంచివాడి వేషం వేసుకుని అడ్డమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు. కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు, అలా అని కంటికి కనపడనివన్నీ అబద్ధాలు కాదు. ఒక పాస్టర్ అయ్యుండి ఇలా చేయటం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ తలలు దించుకునేలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యేలా లైక్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ట్రావెలింగ్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ అలాంగ్ విత్ ప్రూఫ్స్ ఈ వీడియో ఎండ్లో క్లిప్లో చూపిస్తున్నాము. సో క్లిక్ చేసి చూసేయండి. అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.